శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026 మార్చి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా రవి మీనంలో సంచారం చేస్తాడు. ఇదే ఇక్కడ ఉండేటువంటి ప్రధానమైనటువంటి గ్రహ మార్పు. అలానే ఇక చంద్రుడి యొక్క సంచారాలు కనుక మనం చూసుకున్నట్లయితే వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ 5 రాశుల్లో కూడా చంద్రుడి యొక్క సంచారం సాగుతుంది. మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను కలగజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా రవి వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ శుక్రుడు, శని, రవి 3 గ్రహాలు వ్యయంలో ఉంటాయి. 3 గ్రహాలు వ్యయంలో ఉన్నటువంటి కారణం చేత నిద్రలేమి సమస్యలు, నిద్ర వంట పట్టకపోవటాలు ఇటువంటివి బాధించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు కానీ ఇవి చాలా వరకు కూడా వ్యర్థంగా వెళ్ళడానికి అవకాశాలు అనేటువంటివి కనబడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. అనవసరమైనటువంటి ఖర్చులు, ఊహించినటువంటి ఖర్చులు ఇవి పెరగడానికి కాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. తెలియకుండానే చిన్నపాటి గాయాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కనుక జాగ్రత్త పడవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. రవి యొక్క రాశి మార్పు అనేటువంటిది మీకంత యోగదాయకమైనటువంటిదిగా చెప్పడానికి ఇక్కడ అవకాశాలు మనకి లేవు. కుజుడు, బుధుడు, కొంతవరకు శుక్రుడు, రాహు ఈ 4 గ్రహాలు మాత్రం చక్కగా యోగిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులుగా మాత్రం మనం చూసుకున్నట్లయితే దివ్యంగా ఉన్నాయి. రవి ఇచ్చేటువంటి దోషాలు తర్వాత మనకి ఇంకాస్త పెరుగుతాయి కానీ ఈ 10 రోజుల వరకు మాత్రం తతిమా గ్రహ సంపత్తి అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత రవి ఇచ్చేటువంటి దోషాలు మీరు ఖచ్చితంగా తట్టుకొని నిలబడగలుగుతారు. ఆర్థికంగా ఉపయోగపడేటువంటి ఖర్చులు ఉంటాయి. పెట్టుబడులు లాభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా అధికారుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లు తగ్గుతాయి. నా మాట నెగ్గాలి అనేటువంటి పట్టుదలను కూడా మీరు బాగా కలిగి ఉంటారు. అప్పుల్ని కొంతవరకు కూడా తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కంటికి సంబంధించిన, గొంతుకి సంబంధించిన వేడిమి వల్ల కలిగేటువంటి అనారోగ్యాల వలన చికాకులు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారస్తులకు రొటేషన్ అనుకూలంగా ఉన్నాయి. అలానే వ్యాపారాలను విస్తరింపజేయడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. బ్యాంకు రుణాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏమన్నా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. విద్యార్థుల్లో చక్కటి కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉంటుంది. చాలా అనుకూలమైనటువంటి కాలంగా వారికి కూడా చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యలో కూడా అన్యోన్యత ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వయసులో బాగా పెద్దవారు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మంచి మెరుగైనటువంటి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా సానుకూలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా మేషరాశి వారికి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం చక్కగా సుఖంగా సాఫీగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం శ్రీరామచంద్రమూర్తిని పూజించడం, రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే మీకు ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా రవి ఏకాదశంలో సంచారం చేస్తాడు. రవి ఏకాదశి సంచారం అనేది మీరు చక్కగా కలిసి వస్తుందని చెప్పని చెప్పుకోవాలి. ఖరీదైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి కానీ ఇది అనుకూలమైనటువంటి కాలం. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అధికారుల నుంచి వస్తున్నటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయి ఇవి తగ్గుముఖం పడడానికి గాను అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. ఉద్యోగస్తులు పై అధికారుల యొక్క మెప్పును సాధించడానికో లేకపోతే వాళ్ళతో మీకు ఏమైనా పొరపచ్చాలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు ఈ కాలం చక్కగా సహకరిస్తుందని చెప్పుకోవాలి. మంచి గౌరవ మర్యాదను కూడా కలిగి ఉంటారు. ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయంలో సానుకూలపడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక రవి యొక్క రాశి మార్పు మీకు యోగదాయకంగా ఉంటుంది. రవి, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలు యోగిస్తున్నటువంటి కారణం చేత ఇది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నా కూడా చాలా చక్కటి ఫలితాలను మీరు అందుకోబోతున్నారు అని చెప్పని మనం చెప్పవచ్చు. ఉద్యోగం మారాలి అనుకున్నా లేదా ఉద్యోగంలో బెటర్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది 10 రోజులు కూడా. వీటిలో మీరు ఏ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఉద్యోగపరంగా ఈ 10 రోజుల్లో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభవార్తల్ని అందుకుంటారు. శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు.
ప్రయాణాలు కూడా లాభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థుల్లో కూడా స్ట్రెస్ తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. రహస్య శత్రువులను కనిపెట్టగలుగుతారు. తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకొని వాటిని చక్కగా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వినదగుని ఎవ్వరు చెప్పినట్టుగా ఎవరు చెప్పినా విని మీకు తోచినటువంటి పని చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. వయసులో బాగా పెద్దవారైన వారు, రిటైర్ అయిన తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఈ కాలం చాలా వరకు అనుకూలంగానే సాగుతున్నది అని చెప్పని చెప్పుకోవచ్చు. అలానే కొంతమందిని కావాలని దూరంగా అట్టిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాకచక్యంగా వ్యవహరించగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు కూడా సానుకూలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈఎంఐలు కావచ్చు, లేకపోతే కనుక ఆర్థికమైనటువంటి విషయాల్లో ఎక్కడెక్కడైతే కనుక మీకు ఒత్తిళ్ళు వస్తున్నాయో వాటిని తట్టుకొని నిలబడడానికి కానీ కొత్తమైనటువంటి పరిష్కార మార్గాలను అన్వేషించి దాంట్లో కూడా సక్సెస్ను పొందగలుగుతారని చెప్పని చెప్పుకోవాలి. కనుక వృషభ రాశి వారికి స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటేనో, మరీ వ్యక్తిగత జాతకాలు బాగుండకపోతేనో తప్ప విడిచి ఈ కాలం చాలా వరకు అనుకూలంగా సాగుతున్నదని చెప్పుకోవాలి. ప్రేమలు కొంత వివాదాస్పదమైనప్పటికీ ఇవి కూడా ఫలించడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇక్కడ యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని కూడా చక్కగా కలిగి ఉంటారు. కనుక వృషభ రాశి వారికి ఇది చాలా చక్కటి సమయంగానే చెప్పుకోవాలి. ఈ 10 రోజుల పెద్దమైనటువంటి ఆటుపోట్లు అయితే మాత్రం లేవు. ఈ రాశివారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా మీకు రవి దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చాలా తీవ్రంగా స్పందిస్తారనమాట. ప్రతి దాంట్లోనూ కూడా వేగమైనటువంటి స్పందన, పాదరసంలాగా చురుగ్గా ఉండటానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. అలానే విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. ఆదాయం సానుకూలంగా సాగుతుంది. అంటే ఖర్చులు ఎంత ఉన్నాయో దానికి తగినటువంటి రాబడిని కూడా కలిగి ఉంటారు. ఆర్థిక సర్దుబాటును నేర్పుగా చేసుకోగలుగుతారు. ఆస్తి విషయాలు కూడా ఒక కొలిక్కి వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. అలానే ఉద్యోగస్తులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అధికారుల యొక్క మెప్పును పొందడానికో లేకపోతే వారి నుంచి మీరు కోరుకునేటువంటి సౌలభ్యాలు కలిగి ఉండటానికో అవకాశాలు అనేటువంటివి కూడా ఏర్పడతాయి. కనుక రవి రాశి మార్పు మిథున రాశి వారికి యోగిస్తోంది. ఈ రవి మాత్రమే మిమ్మల్ని రక్షించడానికి ఇక్కడ అవకాశాలు కూడా అసలు ఏర్పడుతున్నాయి. తతిమాగ్రహాలు ఏవి కూడా అంత బలంగా మీకు యోగిస్తున్నటువంటివి అయితే మాత్రం లేవు. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేసుకోగలుగుతారు. రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. చెప్పుకోదగినటువంటి ఒక మంచి ఏదన్నా జరగడానికి అవకాశం కనబడుతోంది. అది ఇంటి విషయాల్లో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, ఎక్కడైనప్పుడు కూడా చెప్పుకోదగినటువంటి ఏదైనా ఒక మంచి విషయం అనేటువంటిది జరుగుతుంది. మీ మీద ఉన్నటువంటి రూమర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. విద్యార్థుల్లో కొంత చికాకు, అలజడి ఇవి బాగా ఎక్కువగా ఉంటాయి. స్ట్రెస్ అనేటువంటిది వాళ్ళు మేనేజ్ చేసుకోవడం కొంచెం కష్టసాధ్యంగా ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. అలానే ఎఫర్ట్స్ కూడా కాస్త పెంచేటువంటి ప్రయత్నం చేయక మాత్రం తప్పదు. వేళకు సరైనటువంటి నిద్రాహారాలను కలిగి ఉంటారు. వ్యాపారాలు సజావుగా సాగించుకోగలుగుతారు. స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి వారు కూడా అనుకూలమైనటువంటి కాలం. జీవిత భాగస్వామి చెప్పేది నచ్చదు కానీ వినక తప్పనటువంటి స్థితి ఏర్పడుతుందని చెప్పని చెప్పుకోవాలి. ఉపయోగపడేటువంటి పరిచయాలు ఉంటాయి. ఒక పక్కన మంచి జరుగుతూ ఉంటే ఇంకో పక్కన ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇంటికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. పాత వాటిని రీప్లేస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు అలసటకు గురి చేసినా లాభించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. పెట్టుబడులు పెట్టాలి, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. అలానే బాగా వయసులో పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి తరచుగా అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. కానీ ఇవి పెద్దగా ఇబ్బంది పడడానికి లేకపోతే తీరనంత అనారోగ్యాలు రావడానికి అవకాశాలు అయితే మాత్రం లేవు. ఆపరేషన్స్ లాంటివి ఎవరైనా చేయించుకుంటున్నట్లయితే ఇవి కూడా సక్సెస్ అవుతాయని చెప్పని చెప్పుకోవాలి. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయటం, అలానే ప్రతినిత్యం శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా రవి మీకు భాగ్యంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంచెం ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. వస్తాయనుకున్నటువంటి డబ్బులు రావు. చెల్లించవలసినటువంటి చెల్లింపులేమో ఆగవు. వడ్డీలేమో
మీకు భారంగా మారడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఈఎంఐలు ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకోక తప్పనటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు బాగా పెరుగుతాయి. మీకన్నా హోదాలో స్థాయిలో పెద్దవారైనటువంటి వారితో గొడవలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎవరేం చెప్పినా నచ్చదు, అందరికీ కాస్త దూరంగా ఉండవలసినటువంటి స్థితిగతులు కూడా కొందరి విషయంలో ఏర్పడవచ్చని చెప్పని చెప్పుకోవచ్చు. ముఖంలో ఉండేటువంటి కాంతి తగ్గుతుంది. గౌరవ మర్యాదల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకోవాలి. ముఖ్యంగా రవి రాశి మార్పు ఏదైతే ఉందో ఈ నెల 14 నుంచి వచ్చే నెల 14వ తారీఖు వరకు కూడా ఇది మీ ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద ఎక్కువగా ప్రభావం చూపెడుతుంది. అది కూడా అనుకూలమైనటువంటి ఫలితాల కన్నా ప్రతికూలమైనటువంటి ఇబ్బందులనే కలగజేస్తుంది ఆర్థిక విషయాల్లో. కనుక వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థికంగా రిస్క్ ఎంత మాత్రం కూడా తీసుకోకండి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ వృధా ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. డబ్బులైతే నిలబడవు. అలా అని ఆర్థికంగా తడుపుకునేటువంటి స్థితి ఈ 10 రోజుల వరకు మాత్రం ఉండదని చెప్పని చెప్పుకోవచ్చు. ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ 10 రోజుల్లో కొంచెం సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు ఆర్థిక విషయాల వరకు. రవి తర్వాత రాను కూడా మీకు ఇబ్బందులు కలగజేయడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వటాలు, అనుభవం లేనటువంటి రంగాల్లోకి ప్రవేశించడాలు, ఇవన్నిటినీ కూడా మీరు ఎంతగా కట్టడి చేసుకోగలిగితే అంతగా మీరు లాభసాటిగా మీ జీవితాన్ని సాగించుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో విభేదాలు పెరగడానికి, మీకు తెలియకుండానే మీ మాటలో ఒక చికాకైనటువంటి స్థితి ఎదుటివారికి వినబడేటువంటి విధంగా ఉండటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంటే మీరు మాట్లాడడం మంచిగా మాట్లాడి మీరు అనుకుంటారు, కానీ ఎదుటివారు నొచ్చుకునేటువంటి విధంగా మాట ఉంటుందనేది చెప్పడం నా తాత్పర్యం అనమాట. అలానే తరచుగా ఇంట్లో కూడా విభేదాలు ఉండటానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. జ్యేష్ఠ సంతాన విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. వాళ్ళ మాట వినకపోవడానికి, వాళ్ళకి ఏమైనా అనారోగ్యాలు రావడానికి ఇటువంటి వాటికి కూడా అవకాశాలు లేకపోలేదు. ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం విద్యార్థులకు కొంతకాలం ఉరటగానే కొనసాగుతున్నది అని చెప్పుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాన్ని కూడా అలా సాగించేసుకోగలుగుతారు. లాభపడేటువంటి ప్రయాణాలు ఉంటాయి. కొన్ని చర్చలు కూడా ఫలిస్తాయి. ఇవి కూడా భవిష్యత్తును అందంగా మనకు చూపెడతాయని చెప్పని చెప్పుకోవాలి. అయితే ఇవన్నీ కూడా అండి ఈ 10 రోజుల వరకే బాగున్నాయి. తర్వాత మెల్లమెల్లగా క్రమేపీ రాను కాస్త చికాకులు పెరుగుతాయి. పైగా ఈ చికాకులు అనేటువంటివి ఈ మాసాంతం నుంచి పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి కనుక ఆర్థిక విషయాల్లో మరొక్క మారు చెప్తున్నాను, రిస్క్ అనేటువంటి దానికి దూరంగా ఉండండి. మాట తీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, సరిపోతుంది. కర్కాటక రాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ప్రతినిత్యం కూడా ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా రవి అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు. రాశ్యాధిపతి అయినటువంటి రవి అష్టమంలో తన శత్రుగ్రహమైనటువంటి శనితో శుక్రుడితో కలిసి అక్కడ సంచారం చేస్తున్నాడు. అష్టమంలో రవి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత శత్రుబలం బాగా పెరుగుతుంది. అనవసరమైనటువంటి వివాదాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సంతానంతో ఈ సమయంలో సఖ్యత కూడా బాగా తగ్గుతుంది. ఉత్సాహం అనేటువంటిది పెద్దగా ఉండదు. ఏ పని చేద్దామన్నా వాయిదా వేసుకోవడము, చూద్దాం అనుకోవడము, నిరుత్సాహం ఎక్కువగా ఉండటము, చికాకు పడ్డము, గొడవలు ఉండటము, అలాంటివన్నీ సాగుతూ ఉంటాయి. వర్క్ ప్లేస్లో కూడా అధికారుల నుంచి ఒత్తిళ్లు పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో తరచుగా తగాదాలు, విభేదాలు ఉంటాయి. ఒక ముక్కలో చెప్పాలంటే అష్టమంలో రవి సంచారం అనేటువంటిది పూర్తి ప్రతికూలతను ఇచ్చేటువంటిది. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా సింహరాశి వారికి చెప్పుకోవాలి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాలు చూసుకున్నా కూడా ఇవి జాగ్రత్త పడవలసినటువంటి కాలాలు. అందుకనే ఇక్కడి నుంచి మీరు ఒక అలవాటు పెట్టుకోవాలి. 1 నెల రోజుల వరకు కూడా ఏంటంటే ఎవరు ఏమనుకున్నా వారి పాపాన వారు పోతారని చెప్పని వదిలేయటమే తప్ప ఎదుటివారి మార్చడానికి ప్రయత్నం చేయటమో, ఎదుటివారు అన్నదానికి తిరిగి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయడమో మాత్రం చెయ్యకండి. ఇక్కడ బుద్ధి మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఇప్పటికి కాకపోతే ఇంకెప్పటికీ సెటిల్ అవ్వలేము కనుక ఏదో ఒకటి చెయ్యాలి, ఎట్లయినా మనల్ని మనం నిరూపించుకోవాలి, ఇట్లా ప్రేరణ చేస్తుంది. అనుభవం లేని రంగాల్లోకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోవద్దు. ఉన్న ఉద్యోగాల్ని కాపాడుకోండి. మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇది ఎంత మాత్రం కూడా సరైనటువంటి సమయం మాత్రం కాదు. రూపాయి వస్తే 2 రూపాయలు ఖర్చు అవ్వడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆహారం మాత్రం చక్కగా స్వీకరించగలుగుతారు. అనారోగ్య సమస్యల పరంగా చూసుకున్నప్పుడు మాత్రం కొంత ఊరట కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. చాప కింద నీరులాగా ఉండేటువంటి శత్రుబలాన్ని గుర్తించడంలో కొంత వైఫల్యం చెందుతారు. విద్యార్థులు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. గొంతు బొంగురుగా ఉండటమో, లేకపోతే వేడికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏర్పడటమో, ఇట్లాంటి వాటికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక ఈ వాత సంబంధమైనటువంటి అనారోగ్యాల విషయాల్లో, నొప్పులకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
బాగా శృతి మించి ప్రవర్తిస్తారు. అంటే అక్కడ కోప్పడవలసిన దానికన్నా ఎక్కువగా కోప్పడడం, లేకపోతే ఎక్కువగా ఎమోషనల్ అయిపోవడం, ఇట్లాంటి వాటికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. క్రయ విక్రయాలు కొంత సానుకూలంగా కొనసాగుతున్నాయి. పెట్టుబడుల విషయాలన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అనేటువంటిది కొంత తక్కువగా ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. ఏవైనా మిశ్రమైనటువంటి ఫలితాలే సింహరాశి వారికి గోచరిస్తున్నాయి. ఈ రాశివారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి, దోషాలను తగ్గించుకోవడానికి, యోగాలు వృద్ధి చేసుకోవడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను రోజు 11 సార్లకు తక్కువ కాకుండా పారాయణ చేయటం, అలానే ప్రతినిత్యం కూడా ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానుడికి రాగి చెంబు నిండా కూడా నీరు తీసుకొని ఆ నీటితోటి అర్ఘ్యప్రదానం చేయటం అనేది ఉత్తమమైన ఫలితాన్ని కలగజేస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా రవి సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనుకునేది ఒకటి, జరిగేది మరొకటిగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు కూడా బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అనవసరమైనటువంటి వివాదాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. అడుగుదల లోపాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల పరంగా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక ముఖ్యంగా వ్యాపారస్తున్నటువంటి వారి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అలానే ఉద్యోగస్తున్నటువంటి వారికి రిలాక్సేషన్ అనేది ఈ టైంలో కొంచెం తక్కువగా ఉంటుంది కనుక ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికో లేకపోతే మీకున్న ఒత్తిడిని తగ్గించుకోవడానికో ఇక్కడ ప్రయత్నం చేయకుండా ఉండటమే ఉత్తమమైన ఫలితాన్ని కలగజేస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఇక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని గనక మనం చూసుకున్నట్లయితే కనుక కొంత ప్రతికూలమైనటువంటి స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఇంట్లో తగాదాలు ఎక్కువగా ఉంటాయి. ఊహించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనుకునేటువంటి విధంగా సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. మనిషి ఒక చోట మనసు ఒక చోట అన్నట్టుగా ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చికాకులు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ 10 రోజుల్లో కూడా ఈ ఇబ్బందులన్నీ కూడా మొదటి 5 రోజుల్లో ఎక్కువగా ఉండి తర్వాత క్రమేపీ రాను మళ్ళీ కొంత తగ్గుముఖం పడతాయి కనుక మొదటి 5 రోజులు మాత్రం కొంత ఎక్కువ జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట ఒక పట్టాన మీకు నచ్చదని చెప్పనే చెప్పుకోవాలి. అన్నీ నాకే తెలుసు అనేటువంటి ఆలోచనలు బాగా బలపడతాయి. జీవిత భాగస్వామితో తరచుగా విభేదాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఒత్తిళ్లున్నా వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. ఆహారం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇది చాలా విచిత్రంగా ఉంటుంది ఆరోగ్య స్థితి. ఇక్కడ రాత్రి బాగుంటారు, తెల్లవారు నిద్రలు వచ్చేసరికి ఏదో చికాకు అనేటువంటిది ఉంటుంది. లేదా తెల్లవారంతా చికాకుగా ఉంటే రాత్రి వచ్చేసరికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది అంచనా వేయటం అనేది మీకు కొంత కష్టసాధ్యంగా ఉంటుంది. అలానే పెద్దగా చెప్పుకోదగిన అనారోగ్యాలు ఉండవు. ఇవన్నీ కూడా చికాకును కలగజేసేటువంటి విధంగానే ఉంటూ ఉంటాయి. రూమర్స్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. సమయాన్ని బాగా వృధా చేసుకుంటారు. సెల్ ఫోన్లో గడపడమో, విహారయాత్రలో, వినోద కార్యక్రమాల్లో ఇట్లా ఏదో ఒక రకంగా వృధా చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ప్రేమల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. పరిచయాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కన్యారాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం కూడా తులసి కోటలో ఉండేటువంటి మట్టిని తిలకంగా ధరించడం, అలానే ప్రతినిత్యం శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. ఈ రాశి వారు కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి గాను ప్రతినిత్యం తులసి కోటలో ఉండేటువంటి మట్టిని తిలకంగా ధరించడం, అదే ప్రకారంగా శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది ఉత్తమమైన ఫలితాన్ని కలగజేస్తుంది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా రవి షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ సమయంలో మీరు ఏ పని మొదలుపెట్టినప్పటికి కూడా దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. అమ్మో ఈ పని అవుతుందో కాదో, ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళనతో కూడినటువంటి అంశాలన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఆగిపోయినాయి అనుకున్నటువంటి పనులను పునఃప్రారంభం చేసుకోవడానికి కూడా ఈ సమయాన్ని చక్కగా వినియోగం చేసుకోవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు, ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారు. అలానే ఈ సమయంలో మీకు మంచి స్ఫురణ అనేటువంటిది కూడా ఉంటుంది కనుక ఇది చాలా అనుకూలమైనటువంటి మార్పుగా చెప్పుకోవాలి తులారాశి వారికి. అంటే రవి బలం చక్కగా పెరుగుతోంది. ఈ షష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు యోగిస్తాడు, షష్టమంలో ఉన్నటువంటి శని సంపూర్ణంగా యోగిస్తాడు, రవి యోగిస్తున్నాడు, అదే ప్రకారంగా గురుబలం ఉండనే ఉంది కనుక ఇవన్నీ కూడా మంచి కాలంగానే చెప్పుకోవాలి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి వ్యవహారం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం బాగా చికాకుగా సాగుతాం. రవి ఇచ్చేటువంటి యోగాల తర్వాత నుంచి మనకు కలిసి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ 10 రోజుల వరకు కూడా ఏంటంటే సమయానికి డబ్బు అందుబాటులో లేక కాస్త సతమతం అవ్వటం, నా గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారో అనేటువంటి ఒక ఆందోళన కలిగి ఉంటాం, ఇంట్లో ఉన్నటువంటి వారు సహకరించకపోవటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కాస్త ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాం,
తెల్లవారు లేవగానే ఏదో మనం ఒక ప్లాన్ అనుకుంటాం కదా, రేపు పొద్దున్న లేచి ఇలా చేసుకుందాం అనుకొని కరెక్ట్గా దానికి భిన్నంగా కాలం వెళ్ళడం, ఆ సమయానికి వేరే పని ఏదో ఒకటి రావడం, ఇట్లా కొంత చికాగ్గా నసగా ఈ కాలం అంతా కూడా సాగుతున్నది అని చెప్పని చెప్పుకోవాలి. కనుక ఈ కాలాన్ని కనుక మనం కొంచెం పక్కన పెట్టేస్తే తర్వాత నుంచి ఉండేటువంటి రోజులు మాత్రం మీకు అనుకూలిస్తున్నాయి. కనుక ఈ 10 రోజుల వరకు మాత్రం ఇది నాకు తప్పదు అనుకునేటువంటి పనులు ఏవైతున్నాయో కేవలం వాటి మీద మాత్రమే దృష్టిని సారించండి. ఆర్థిక విషయాల్లో ఎంత మాత్రం కూడా రిస్క్ తీసుకోకండి. ఇవాళ అవ్వాల్సిన పని ఉంటే ఈరోజే పూర్తి చేసుకోండి. రేపుకు రూపు లేదు అనేటువంటి సత్యాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. విద్యార్థుల్లో కూడా ఈ సమయంలో కొంత స్ఫురణ శక్తి అనేటువంటిది తగ్గుతుంది. అంతేకాకుండా కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగడానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇంట్లో తరచు చికాకులు కూడా ఉంటాయి. తులారాశి వారు ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా రవి మీకు పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు పెద్దగా కలిసి రావు. అనుకున్నటువంటి పనులను సాధించలేకపోతున్నాను అనేటువంటి ఒక నిరుత్సాహం ఆవరించడానికి అవకాశం ఏర్పడుతున్నాయి. మానసిక స్థిరత్వం కూడా కొంత తక్కువగా ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. కనుక రవి యొక్క రాశి మార్పు కొంత ప్రతికూలతలనే కలగజేస్తున్నదని చెప్పని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే మంచి చెడుల యొక్క కలబోతగా సాగుతోంది. ఈరోజు అమ్మయ్య బాగున్నాము అనుకుంటే రేపటికి ఏదో కష్టం వస్తుంది. అమ్మో ఈ కష్టం వచ్చింది ఎలా అనుకుంటే తర్వాత కల్లా ఆ కష్టం తీరిపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇలా మంచి చెడు యొక్క కలబోతగా సాగుతోంది. ఆర్థికంగా చూసుకున్నట్లయితే లాభ నష్టాలు లేనటువంటి ఒక సమానమైనటువంటి స్థితి కొనసాగుతోంది. వ్యాపారస్తులు అనేటువంటి వారు వ్యాపారాలు మరింతగా విస్తరింపజేయాలి, లేకపోతే ఇట్లాంటి ఆలోచనలు కలిగి ఉండటానికి ఉద్యోగస్తులు ఫీల్డ్ మార్చుకోవడమో లేకపోతే బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నాలు సాగించడం ఇట్లాంటివి చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి. నాకు గవర్నమెంట్ జాబే కావాలి, లేకపోతే నాకు ఇలాంటి జాబే కావాలి, ఇలాంటి ఉద్యోగాలు అయితేనే చేస్తాను, ఇటువంటి మొండి పట్టుదలను కలిగి ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంట్లో తరచుగా మీ మాటకి గౌరవం తగ్గుతోందా అనుకునేటువంటి విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. విద్యార్థులకు కూడా ఇదంతా సానుకూలమైనటువంటి కాలంగా చెప్పడానికి అవకాశాలు లేవు. అయితే ఇక్కడ చంద్రుడి యొక్క సంచారాలు కొంత సానుకూల ప్రతికూలంగా వెళ్తున్నాయి కనుక ఒక్కొక్క రోజు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు స్టూడెంట్స్ అనేటువంటి వారు, ఒక్కొక్క రోజు చాలా చికాగ్గా కొనసాగుతూ ఉంటారని చెప్పని చెప్పుకోవాలి. అందుకనే ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి కాలంలో మీరు ఏ నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఏదో పొద్దు కింద తెల్లారిందా, నా పని ఏదో నేను చూసుకున్నానా లేదా అనుకునేటువంటి విధంగా ఉండండి. జీరో రిస్క్ మీద ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. ఇక్కడ ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకోవాలి. ప్రయాణాల వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది, అసౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. వాహనానికి కూడా తరచుగా రిపేర్లు ఏమైనా రావడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక లాంగ్ డ్రైవ్ లాంటివి వెళ్ళేటప్పుడు మాత్రం ఓన్ వెహికల్లో వెళ్తున్నట్లయితే 1-2 సార్లుగా కొంచెం వాటి యొక్క విషయాలు ఏవైతే ఉంటాయంటే అవి బాగా పనిచేస్తున్నాయో లేదా వెహికల్స్ అనేటువంటివి, వాటి ఇంజన్ కావచ్చు, వాటికి కావాల్సినటువంటి చెకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం ఉత్తమం. భార్యాభర్తల మధ్యలో కూడా చికాకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే బయట ఉన్నటువంటి స్ట్రెస్ అంతా తీసుకొచ్చి ఇంట్లో చూపించడం వల్ల ఇంట్లో కూడా ఈ ఇబ్బందులు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఈ 10 రోజుల వరకు మాత్రం కొంత ఒడిదుడుకులుగా సాగుతోంది వృశ్చిక రాశి వరకు అని చెప్పుకోవాలి. అలానే పూర్తి స్థాయి చెడు కూడా లేదండి, మంచి కూడా ఉంది. కాకపోతే ఆ మంచిని మీరు ఎంతవరకు గుర్తిస్తారు, ఎంతవరకు మనసుకు తీసుకుంటారనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతోంది. వ్యక్తిగత జాతకాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ దోషాలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి. ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారి కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా నిత్యం శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా రవి చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత సమయానికి మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉంటాయో అవి అందుబాటులో ఉండవు అని చెప్పుకోవాలి. అనవసరమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడవచ్చు. శారీరకంగా మానసికంగా విపరీతమైనటువంటి శ్రమ ఎక్కువగా ఉంటుంది. అవగాహన రాహిత్యం అనేటువంటిది ఏర్పడుతుంది. బుద్ధిబలం పెద్దగా పనిచేయదు అని చెప్పుకోవాలి. ఇతరులతో విభేదాలు పెరగడానికి అవకాశం అనేటువంటివి కూడా ఏర్పడుతున్నాయి. కనుక రవి రాశి మార్పు మీకు అంత అనుకూలమైనది కాదు. ఇన్నాళ్ళు తృతీయంలో రవి బలంగా ఉండి మీకు అండగా నిలిచాడు. ఇక్కడి నుంచి కూడా ఈ రవి బలం అనేటువంటిది కాస్త తగ్గుతున్నది అని చెప్పుకోవాలి. అయితే ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే పెద్దవైనటువంటి ఆటుపోట్లు అయితే మాత్రం లేవు. వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఆర్థికంగా రూపాయి నిలబడడానికి అవకాశాలు అయితే తక్కువగానే ఉన్నాయి. కానీ వీటిని ఉపయోగపడేటువంటి ఖర్చులుగా మార్చుకోవడం అనేది మాత్రం మీ మీద ఆధారపడుతుంది. కనుక ఇక్కడ కొంచెం ప్రయత్నం చేస్తే
ఈ వృధా ఖర్చుల్ని అనుకూలమైనటువంటి ఖర్చులుగా మాత్రం మనం మార్చుకోగలుగుతాం. చూద్దాం, చేద్దాం, కానిద్దాం లాంటి పదాలతో కాలక్షేపం చేయడం మంచిది తప్ప ఒకళ్ళకి మాట ఇచ్చినట్లయితే అది నిలబెట్టుకోవడం అనేది కష్టసాధ్యంగా ఉంటుంది. అలానే పర్వాలేదులేని వాళ్ళకి ఆ పని అప్పచెప్పేసాగా వాళ్ళు చూసుకుంటారులే అని మీరు రిలాక్స్ అయినట్లయితే కనుక నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వడాలు, తాకట్లు పెట్టడాలు, అలానే రిస్క్తో కూడినటువంటి పనులు, వీటి విషయాల్లో ఈ 10 రోజుల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయడం మాత్రం అవసరం. అలానే ఈ 10 రోజుల్లో చేసేటువంటి ప్రయాణాలు అలసటకు గురి చేసినా కొంత లాభసాటిగా మాత్రం కొనసాగుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు లాభ నష్టాలు లేనటువంటి సరసమానమైనటువంటి స్థితి కొనసాగుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాటిని తట్టుకొని నిలబడగలుగుతారని కూడా చెప్పుకోవాలి. కొంత ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. ముంటితనాన్ని బాగా కనబరుస్తారని చెప్పని చెప్పవచ్చు. ఆరోగ్యం కొంత నలతగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వయసులో బాగా పెద్దవైనటువంటి వారికి తమ సంతానంతో మాట పట్టింపులు పెరగడానికి కూడా ఛాన్సెస్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో ఆ రోజే తగాదా ఉంటుంది, తెల్లవారేసరికి మాత్రం కలిసిపోతూ ఉంటారు కనుక అది పెద్దగా పట్టించుకోదగినటువంటి స్థితిలో అయితే మాత్రం లేదు. పెద్దమైనటువంటి ఈఎంఐస్ కావచ్చు, లేకపోతే కనుక పెద్దమైనటువంటి పెట్టుబడులు కావచ్చు, ఇవి పెడదాం అనుకునేటువంటి వారు మాత్రం ఈ వారం మరొక్క మారు వీటి మీద పునరాలోచన చేయడం అనేది ఉత్తమం. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, అలానే శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా రవి తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పోటీ పరీక్షలు రాసేటువంటి వారు అందులో సక్సెస్ని కూడా పొందగలుగుతారు. వీళ్ళతో వాదించడం కన్నా నోరు మూసుకొని కూర్చోవడం ఉత్తమం అని ఎదుటివారు అనుకునేటువంటి విధంగా మీ వాదన పటిమ ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో సంతానపరమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి ఆరోగ్యాలు బాగుండకపోవటం, వాళ్ళ మాట వినకపోవటం, వాళ్ళు సరిగ్గా చదువుకోకపోవటం, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. తోడబుట్టినటువంటి వారితో కూడా మాట పట్టింపులు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయంలో అంటే సోదర వర్గంతో ముఖ్యంగా సంతానం, ఈ సంతానంలో కూడా జ్యేష్ఠ సంతానంతో కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది మంచిది. ఏమైనా మకర రాశి వారికి 10 రోజులు ఉన్నటువంటి కాలం కనుక చూసుకున్నట్లయితే మాత్రం దివ్యంగా సాగుతోంది. ఈ 10 రోజుల వరకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు, మొక్కుబడులు తీర్చుకుంటారు, దేవాలయాన్ని సందర్శిస్తారు, పరిచయాలు చక్కగా ఉపయోగపడతాయి, వాహన యోగాన్ని కలిగి ఉంటారు, వేళకు సరైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారు, విద్యార్థుల్లో కూడా శ్రద్ధ పెరుగుతుంది, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో ముందుకు సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి, జీవిత భాగస్వామికి తోడ్పాటు లభిస్తుంది, ఇంటిని అందంగా అలంకరించుకుంటారు, కొంత అప్పులు తీర్చగలుగుతారు. అలానే వయసులో పెద్దవారైనటువంటి వారు సంయమనాన్ని పాటించడానికి, సమస్యలను పరిష్కరించడానికి చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాన్ని కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. కొన్ని నిందలు మీ మీద పడినా వాటిని మీరు పెద్దగా పట్టించుకునేటువంటి ప్రయత్నం చేయరు. బంధువర్గంలో ఒకరు మీ పట్ల కొంచెం కఠినంగా ప్రవర్తించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అది మీ మనసుకు చివుక్కు అనిపిస్తుంది, కానీ అక్కడ కూడా చాలా గొప్పగా వ్యవహరిస్తారు మీరని చెప్పని చెప్పుకోవాలి. కనుక ఎలా చూసుకున్నా మకర రాశి వారికి ఈ 10 రోజుల వరకు ఉండేటువంటి కాలాలు మాత్రం సుఖంగా కులాసాగానే సాగిపోతున్నాయి. కొంచెం నిద్రలేమి సమస్యలు లాంటివి మాత్రం బాధించడానికి అవకాశాలు లేకపోలేదు. పాత అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఈ కాలంలో కొంత ఊరట కూడా లభిస్తుంది. మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, లేదా 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం కానీ మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా రవి ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంత అవగాహన రాహిత్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. విలువైనటువంటి వస్తువుల యొక్క భద్రతా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తరచుగా జీవిత భాగస్వామితో విభేదాలు ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తులకి ఈ సమయం అనేది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు కనుక ఈ నెల 14 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా ఈ వ్యాపారస్తులు రిస్క్ అనేటువంటి పదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవాలి. కేవలం రొటేషన్ వరకు జాగ్రత్తగా ఉండేటట్టుగా జాగ్రత్త పడడం అనేది ఉత్తమం. మీకు తెలియకుండానే వాక్స్థానంలో రవి ఉన్నటువంటి కారణం చేత కాస్త కఠినంగా మాట్లాడడానికి, ఎదుటివారి యొక్క మనసు నొచ్చుకునేటువంటి విధంగా మీ మాట తీరు ఉండటానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. దీనివలన సహజంగానే విభేదాలు అనేటువంటివి కలుగుతాయి.
అలానే ఇక్కడ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు కట్టవలసినటువంటివన్నీ కూడా జాగ్రత్తగా కడుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. లేకపోతే పెనాల్టీస్ ఏమైనా పడడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ పెనాల్టీస్ అనేటువంటివి మీరన్న వాహనాలు అయిపోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదనో, లేకపోతే ఈ సిగ్నల్ జంప్ చేశారనో, ఓవర్ స్పీడ్ అనో ఇట్లాంటి వాటి వల్ల కూడా పెనాల్టీస్ పడడానికి ఈ నెల రోజుల్లో అవకాశాలు ఉన్నాయి. కనుక వీటన్నిటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు గనక మనం చూసుకున్నట్లయితే ఏ ఇబ్బందులు చికాకులు లేకుండా మాత్రం సాఫీగా సాగించుకోగలుగుతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం మీరు ఎలా అనుకుంటే అలా గడుపుకుంటారు. రిలాక్స్ అవ్వాలనుకుంటే రిలాక్స్ అవుతారు, లేదా శ్రమ పడాలనుకుంటే చక్కగా శ్రమించగలుగుతారు. ఎదుటివారు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి వాటి మీద ఎక్కువగా ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తారు. రుచులుగా ఆహారాన్ని చక్కగా ఆస్వాదించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా సానుకూలపడతాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు లభిస్తుంది. సంతానం మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. పరిచయాలు మరింతగా బలపడతాయి, ఉపకరిస్తాయని చెప్పుకోవాలి. అంతో ఇంతో లాభకరమైనటువంటి కాలంగానే ఈ 10 రోజులను కూడా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ పెద్దమైనటువంటి ఆటుపోట్లు అయితే మాత్రం కుంభరాశి వారికి 10 రోజుల్లో లేవు. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ 10 రోజుల్లో సానుకూల పరుచుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క బుధుడు కావచ్చు, కుజుడు కావచ్చు, ఇటువంటి ఈ గ్రహ దోషాలతో పాటు ఈ జన్మ ద్వితీయాల్లో సంచారం చేస్తున్నటువంటి రవిగ్రహ దోషాన్ని కూడా తగ్గించుకోవడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం కూడా శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, రామచంద్రమూర్తిని పూజించడం, ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు అయితే హనుమంతుడికి 108 ప్రదక్షిణాలు చేయడం, లేదా ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు రవి జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంత జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. కోపం, చికాకు, ఆవేశం, అలసట ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. పొట్టకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉండవచ్చు. అలానే ఎవరైనా సరే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్తో కనుక బాధపడుతున్నట్లయితే జన్మరవి సంచారం ఉన్నటువంటి కారణం చేత కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది అవసరం. వేళను అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. అంటే ఒక పర్టికులర్ టైంలో ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి లంచ్ చేయడం అనేది ఒక పద్ధతి అనుకుందాం. ఈ 1 గంటకి భోజనం చేయడానికి కుదరదు అనమాట. 3 గంటలకో 4 గంటలకో ఇట్లా భోజనాలు చేయడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి గొడవల్లో మిమ్మల్ని ఇరికిస్తారు ఎదుటివారని చెప్పుకోవాలి. కనుక రవి రాశి మార్పు అనేది మీకు అంత అనుకూలమైంది కాదు. వేన్లో ఆయన ఉన్నా మీకేం పెద్ద యోగాలు లేవు. జన్మంలోకి రావడం వల్ల ఇంకాస్త ఇబ్బందులు పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక రవి సంచారాలు అనుకూలంగా లేనటువంటి కారణం చేత కాస్త జాగ్రత్తలు అయితే మాత్రం పాటించుకోవాలి. అయితే ఇక్కడ ఈ 10 రోజుల వరకు కూడా మీకు చంద్రుడి యొక్క సంచారాలు కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత వీటిని తట్టుకొని నిలబడగలుగుతారు. జన్మంలో రవి, జన్మంలో శుక్రుడు, జన్మంలో శని, ఈ 3 గ్రహాలు మీకు జన్మంలో దోషాన్ని ఇస్తాయి. వ్యయంలో ఉన్నటువంటి బుధుడు కావచ్చు, వ్యయంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, వ్యయంలో ఉన్నటువంటి రాహు కావచ్చు, వీళ్ళు దోషప్రదాతలుగానే ఉన్నారు. గురుబలమా పూజ్యంగా ఉంది. అందుకోసం అని చెప్పని ఎలా చూసుకున్నప్పటికీ కూడా మీనరాశి వారిని రక్షిస్తున్నటువంటి ఏకైక గ్రహంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది చంద్రుడిని. అంటే గోచార రీత్యా జన్మశుక్రుడు కొంత యోగప్రదాతే అయినప్పటికీ ఎక్కువగా యోగిస్తున్నటువంటి గ్రహం మాత్రం మీకు చంద్రుడే. చంద్రుడి యొక్క అనుకూలతలు ఉన్నటువంటి కారణం చేత ముఖ్యమైనటువంటి పనులు ఏ ఉన్నా ఈ 10 రోజుల్లో వాటిని సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కొనుగోళ్ళు, ఆర్థిక విషయాలు, ఉద్యోగంలో మార్పులు చేర్పులు, చర్చలు, ఎదుటివారి దగ్గర మాట తీసుకోవడం, ప్రయాణాలు, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో శుభకార్యాలు, ఇవన్నీ కూడా ఈ 10 రోజుల్లోనే సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. 10 రోజుల తర్వాత ఉండేటువంటి కాలాల్లో ఇక్కడ ఇచ్చినటువంటి మాటలు ఇక్కడ ఉన్నంత గొప్పగా ఇక్కడ ఉన్నటువంటి వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా ఉండవు. అందుకని ఈ 10 రోజుల్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీనరాశి వారు. విద్యార్థులకు ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం కొంత హాయిగానే సాగిపోతుంది. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, లేదా 108 తమలపాకులతో అర్చన చేయడం కానీ ఉత్తమం. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.